ఎవరో నీ బేబీ పార్ట్ 41. నివ్య కంగారుగా నితీష్ కోసం బయటకు పరిగెత్తింది. బెంచ్ మీద సిట్ అయి ఎటో ఆలోచిస్తూ ఉన్నాడు నితీష్. అతన్ని చూడగానే ఎందుకో మనసు శాంతించింది నివ్యాకి. వెంటనే అతన్ని చేరి నితీష్ గారు అని పిలిచింది. అంటాడు తప్ప ఆమె వైపు కూడా చూడడు. నివ్య ఎప్పుడు తనతో మాట్లాడినా 1000 వాట్స్ బల్బ్ వెలిగినలా ఫేస్ పెడతాడు. ఆమెను చూస్తూ సమాధానం చెప్తాడు. అలాంటిది ఈరోజు ఆమెను చూడడం పక్కన పెడితే ఆమెకి సమాధానం చెప్పడానికి కూడా తలపైకి ఎత్తడం లేదు. అతను అలా ఉంటే నివ్య చూడలేకపోతుంది. తప్పు తనదే. ఎవరొస్తున్నారో చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఎలా అయినా నితీష్ని కూల్ చేయాలి అని, నితీష్ గారు మీ పక్కన కూర్చోవచ్చా అని అడిగింది నివ్య. ఇదేం నా ప్లేస్ కాదు అన్నట్టు ఒక లుక్ ఇచ్చి పక్కకు జరుగుతాడు. నివ్య వెంటనే అతని పక్కన కూర్చొని సారీ అంటుంది డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చి. నితీష్ అదేం పట్టనట్టుగా కామ్గా ఉంటాడు. అయ్యో ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నాకు బతిమిలాడడం రాదే, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది. నితీష్ ఆమెని పట్టించుకోకుండా లేస్తుంటే ఆగండి, ఎందుకు అలా అలుగుతారు, నాకేమో బతిమిలాడడం రాదయ్యే అని ఫేస్ డల్గా పెడుతుంది. ఆమె ఫేస్ చూసి బతిమిలాడడం రానప్పుడు కోపగించుకోకూడదు అంటాడు అంతే డల్గా. ఒప్పుకుంటున్నా, తప్పు అంతా నాదే, సారీ, ఇంకా వదిలేయండి, ఇంకెప్పుడు అలా మాట్లాడను అంది నివ్య. నివ్య గారు, నా తప్పు ఉండి మీరు తిట్టినా ఆఖరికి కొట్టినా నేను పడతాను. ఇలా ముందు వెనక ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా చెప్పండి. ఇన్ని రోజులు అంటే మనం మన ఇంట్లో ఉన్నాం. అక్కడ నా ఫ్రెండ్ సురేషే ఉండేది కాబట్టి నాకేం అనిపించేది కాదు. మీరేం అన్నా. ఇప్పుడు మనం మీరు పనిచేసే హోటల్లో ఉన్నాం. మీరు నన్ను అలా అరవడం ఎవరైనా చూస్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి అన్నాడు. నా పరువు పోతుంది, స్టాఫ్ ముందు మీ రెస్పెక్ట్ కూడా పోతుంది, అందరిలో నవ్వులు పాలు అవుతాం. ఇప్పటి నుంచైనా ఆలోచించండి, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని కోపంగా చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు. సుప్రియ వీళ్ళనే చూస్తూ దూరంగా నుంచుంటుంది. నితీష్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాడో వెంటనే నివ్య దగ్గరకు వెళ్ళింది సుప్రియ. మేడం ఏమైంది, సార్ సారీ ఒప్పుకోలేదా, ఆయన ఫేస్ చూస్తే అర్థమవుతుంది అంది సుప్రియ. చాలా పెద్ద తప్పు చేశాను సుప్రియ. ఇప్పటి వరకు అతను నా మీద కోప్పడిందే లేదు తెలుసా. ఎప్పుడూ నన్ను భరిస్తూ క్షమిస్తూనే వచ్చారు. మొదటిసారి నా మీద కోపం వచ్చింది అని ఆమె బాధ మొత్తం షేర్ చేసుకుంది సుప్రియతో. కాజు అరవగానే ఏమైందో అని కంగారు పడుతూ ఆమె కోసం వెతుకుతుంది నిక్కీ. హాల్లో కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది, ఈ నిఖిల్ దగ్గరకు వెళ్ళిందా, ఆయన ఏమన్నా అన్నాడా, అందుకే అరిచిందా అని భయపడి ఫాస్ట్గా వాళ్ళ రూమ్ వైపుకు వెళ్తుంది నిక్కీ. కాజు భయంతో నిఖిల్ చేతిని చూస్తుంది. రక్తం మొత్తం కారి రూమ్ అంతా పారుతుంది. నిక్కీ రాగానే ఆమెని పట్టుకుని అక్క రక్తం అని ఏడుస్తుంది. ఆమె వెన్ను నిమురుతూ రక్తం ఏంటి అని నిఖిల్ వైపు చూస్తుంది. అతని చెయ్యి నుండి రక్తం కారుతూ ఉంది. నేల మీద చూస్తే పగిలిన అద్దం పెంకులు కనిపిస్తాయి. అవి చూడగానే అక్కడ సీన్ అంతా అర్థమైపోతుంది నిక్కీకి. బాబుగారికి కోపం ఎక్కువగా అద్దంని చేత్తోనే పగలగొట్టుకుంటారు. అంతలా కోపం ఎందుకు వస్తుందో అనుకుంటూ కాజుని ఓదారుస్తూ ప్లీజ్ కామ్ డౌన్, ఏం కాదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రా అని చెప్పి అది ఎక్కడ ఉందో చెప్పి కాజుని పంపిస్తుంది నిక్కీ. కాజు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెళ్ళగానే నిఖిల్ దగ్గరికి వెళ్తుంది. మొండి మనిషి, ఎంత నొప్పి ఉన్నా మౌనంగా ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అనుకుంటూ అతన్ని చేయి పట్టుకొని చూస్తుంది. నిక్కీ ఎప్పుడైతే అతని చెయ్యి పట్టుకుంటుందో సీరియస్గా ఒక లిక్కిస్తాడు నిఖిల్ గారు, అంత సీరియస్గా చూడకండి, కోపంతో నన్ను పక్కకి తోస్తే ఈ అద్దం పెంకులు మొత్తం నా బాడీలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు నేను ఎగ్జామ్ రాయలేను. అండ్ ఇప్పుడు ఎక్కువ సీన్ చేయకుండా కట్టించుకోండి. కాజు వచ్చింది నాకు ఎగ్జామ్స్ అని. నిఖిల్ కోపంగా ఉండడంతో కాజు వచ్చింది పట్టించుకోడు. కాజుకి అంతా తెలిసినా ఏం తెలియనట్టు బిల్డప్ ఇస్తుంది నిఖిల్ ముందు. ఎందుకంటే ఆమె ముందు కూడా ఇలానే చేస్తే తను బయటకు చెప్పకపోయినా తన గురించి ఫీల్ అవుతుందని. కాజు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని రాగానే కాటన్ తీసుకొని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది నిఖిల్కి. కాలుకైన గాయం నుండి కూడా రక్తం కారుతుంటే అక్క బాక్స్ ఇలా ఇవ్వు, కాలికి కూడా బాగా రక్తం కారుతుంది, నేను క్లీన్ చేస్తాను అంటుంది. నిఖిల్ వెంటనే వద్దు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. నిఖిల్ ఉద్దేశం అర్థమయ్యి కాజు నువ్వు చేతికి కట్టే, నేను చూస్తాను కాలికి ఏమైందో అంటూ దుప్పటిని నేల మీద వేసి నీస్ మీద కూర్చొని అతని గాయం క్లీన్ చేస్తుంది.
ఏంటో ఈ మనిషి నాకు అర్థమై చావడు. ఎలా కన్నావు అత్తమ్మ వెండి అంటూ నిక్కీ ఫీల్ అయిపోతుంది. నిఖిల్కి డ్రెస్సింగ్ అంతా అయ్యాక కాజుని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది నిక్కీ. కాజు బయటకు రాగానే వామ్మో చాలా భయం వేసిందే బావని చూస్తే. దెబ్బ తగిలి రక్తం పోతున్న ఎలా ఉన్నాడే అరవకుండా. ఆయన అలానే ఉంటాడులే విచిత్రమైన మనిషి అంది నిక్కీ. నేను చూస్తే చిందులు తొక్కుతున్నాడన్నావుగా అక్క, బాగానే సైలెంట్గా ఉన్నాడుగా అంది. నీ వల్ల అలా ఉన్నాడు కాజు. నేనేం చేశాను, నా వలన ఉండడానికి అంది. నువ్వు వచ్చింది అతను చూసుకోలేదు అనుకుంటా. కాజు వచ్చింది తన ముందు సీన్ చేయకు అన్నాను, అందుకే సైలెంట్గా కూర్చున్నాడు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక గోల అయ్యేది. అంటే నన్ను బాగానే వాడేశావన్నమాట అంటుంది కాజల్. వాడాను కానీ నువ్వెందుకు నిఖిల్ దగ్గరకు వెళ్ళావు? అమ్మో మీ ఇద్దరి గురించి మాట్లాడడానికి వెళ్ళా అంటే అక్క కోప్పడుతుంది. అది చెప్పకపోవడమే బెటర్ అనుకుని ఏం లేదక్క బావని మాట్లాడిద్దామని వెళ్ళాను. అబ్బో ఆయనతో మాట్లాడకుండా ఉండలేవా అని అడిగింది. అదేం లేదక్క జస్ట్ నార్మల్గానే. సరే కానీ ఇప్పుడెళ్ళు మీ బావ దగ్గరికి అంటుంది. అమ్మో నాకు భయం, నేను పోను. ఎహే వెళ్ళి భోజనానికి తీసుకునిరా పోయి అంది. నాకు ఆకలి దంచేస్తుంది. ఓయమ్మో ప్రేమ లేదంది, విడిపోతానంది, ఇప్పుడేమో వెళ్ళి భోజనానికి పిలుచుకురా అంటుంది. వీళ్ళిద్దరూ ఎవరికి అర్థం కారు. ఒకవేళ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నాకు పిచ్చెక్కేలా ఉందనుకొని నిఖిల్ని పిలవడానికి వెళ్తుంది కాజల్. కాజు పిలిచేసరికి ఏం మాట్లాడకుండా వచ్చేస్తాడు. నిఖిల్కి కాజుకి పెట్టి నిక్కీ తినడానికి కూర్చుంది. నిఖిల్ తినకుండా అలానే చూస్తుంటే అయ్యో ఈయన చేతికి దెబ్బ తగిలింది కదా అనుకుంటూ నిక్కీ లేచి నిఖిల్ ప్లేట్ని చేతుల్లోకి తీసుకొని భోజనం కలిపి నిఖిల్ నోటి దగ్గరకు తీసుకొస్తుంది. నిఖిల్ ఫేస్ పక్కకి తిప్పేస్తాడు. కాజు ఏం జరుగుతుందా వీళ్ళిద్దరి మధ్య అని ఆత్రంగా చూస్తూ తినడం కూడా ఆపేసి వాళ్ళనే చూస్తుంది. కాజు తినకుండా వాళ్ళనే చూస్తుంటే కాజు నువ్వు తిను ముందు అంటూ కసిరింది నిక్కీ. నేను తర్వాత తింటానులే, ముందు నువ్వు తిను, బాగా ఆకలిగా ఉందన్నావుగా అంది కాజు. బావకి నేను తినిపిస్తా అంటుంది నవ్వుతూ కాజల్. నిక్కీ కోపంగా ఏం అక్కర్లేదు, నిఖిల్కి తినిపించి నేను తింటానులే అంటూ తినండి అంటూ కోపంగా చూస్తుంది. నిక్కీని వద్దంటే కాజు ఎక్కడ తినిపిస్తుందో అని భయపడి ఫాస్ట్గా తినేస్తాడు నిఖిల్. మధ్యలో తన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బావ అక్కని తీసి పరేస్తున్నాడు. నేను తినిపిస్తా అనేసరికి బొద్దిగా తిన్నాడు అనుకుంటూ కాజు కూడా తినడం మొదలు పెడుతుంది. నిఖిల్కి కడుపు నిండగానే వాటర్ తాగి ఇంకా నువ్వు తిను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఓహో ఎంత ప్రేమో భార్య మీద, నీకు ఆకలి అని చెప్పి త్వరగా తిని వెళ్ళిపోయాడు బావా అని కన్ను కొడుతుంది కాజు. నిన్ను అంటూ తల మీద ఒక మొట్టికాయ వేసి నువ్వు మోసుకుని తిను అంటూ నిక్కీ కూడా తినడం స్టార్ట్ చేస్తుంది. నివ్య బాధపడుతుంటే ఆమెని అలా చూసి జాలేస్తుంది సుప్రియకి. మేడం ఒకే ఒక్క సలహా ఇస్తాను, మీరు వింటారా అని అడిగింది. వింటాను, ఏంటో చెప్పు అంది. మీ ఇద్దరికి లంచ్ మీ రూమ్లో పెట్టాను కాబట్టి నితీష్ గారిని ఏదో ఒకటి నచ్చచెప్పి భోజనం తినేలా చేయండి. అలా మాట్లాడుకుంటూ ఉంటే మీ ఇద్దరి గొడవ సాల్వ్ అవుతుంది అంటుంది. మీకు ఆయనతో మాట్లాడడానికి ఒక వంక కావాలి, భోజనం అడ్డు పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడేసి సారీ చెప్పేయండి అంటూ నివ్యని లోపలికి వెళ్ళమని తరిమింది. నితీష్తో భోజనం వంక పెట్టుకొని మాటలు కలుపుదామని లోపలికి వెళ్తుంది నివ్య. నివ్యని చూసినా పట్టించుకోకుండా ఫోన్ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు నితీష్. భోజనం ప్లేట్ తీసుకొని నితీష్ పక్కకు వెళ్ళి కూర్చుంది. నితీష్ గారు భోజనం చేయండి అంటూ ఆయన ముందు పెడుతుంది ప్లేట్ని. నితీష్ వెంటనే ప్లేట్ తీసుకొని కొన్ని ఐటమ్స్ పెట్టుకొని తింటాడు. నివ్యాకి కొన్ని ఉంచి, అయ్యో ఇలా తినేస్తున్నారేంటి, భోజనం మీద బెదిరిస్తే ఏదో సూక్తులు చెప్పినట్టు డ్రామా చేసి మాట్లాడిద్దాం అనుకుంటే మొత్తం రివర్స్ అయిందే అని డిసప్పాయింట్ అవుతుంది. నితీష్ తింటున్నాడే కానీ నివ్యాని తినమని కూడా చెప్పడు. ఈయనకి తెలిసిందేమో ఈ వంక పెట్టుకుని నేను మాట్లాడతానని, అందుకే కామ్గా తింటున్నారు. నేను కూడా తింటే బెటర్ అనుకుని నివ్య కూడా తినేస్తుంది. నితీష్ ఒక సైడ్కి తిరిగి నవ్వుకుంటాడు. మిమ్మల్ని ఇలానే వదిలేస్తే ఇంకా మూర్ఖంగా తయారవుతారు, మిమ్మల్ని నేనే మార్చుకోవాలి, ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటారు అని ఫీల్ అవుతూ ఉంటాడు. నివ్య గారి మనసులో ఏముందో తెలియడం లేదు. చెప్తేనే కదా ఏదన్నా డెసిషన్ తీసుకునేది అని ఆమె గురించి ఆలోచిస్తూ భోజనం ఫినిష్ చేస్తాడు. ఇద్దరూ తినడం అయ్యాక ఆ ప్లేట్ని క్లీన్ చేసి హోటల్కి వెళ్తున్న నితీష్ గారు అని చెప్పి నివ్య వెళ్ళిపోతుంది. కాజు నిక్కి ఇద్దరు లంచ్ చేసి నిఖిల్ రూమ్కి వెళ్తారు. ఏం చేస్తున్నాడా చూద్దామని. బెడ్కి ఆనుకుని ఎటువో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అక్క బావతో ఏమన్నా మాట్లాడతావా అని అడిగింది. అతనితో మాట్లాడితే మళ్ళీ ఫైట్ అవుతుంది, అప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా స్పాయిల్ అవుతుంది, ఎగ్జామ్స్ సరిగా రాయలేను, సో నువ్వు కామ్గా ఉండు, నేను కూడా అలానే ఉంటాను అంది నిక్కీ కాజల్ని. నీ ఇష్టం అక్క అంటూ
పద ఇంకో రూమ్కి వెళ్దామంది. ఇద్దరూ కలిపి వేరే రూమ్కి వెళ్తారు. అక్క నువ్వు చదువుకో అంటుంది. నువ్వేం చేస్తావు? ఫోన్ నొక్కుంటావా అంది. మరి ఏం చేయను, ఫోనేగా నాకు టైం పాస్ అంది కాజల్. నువ్వు కూడా బుక్స్ తెచ్చుకోవచ్చుగా, నీ ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి కానీ అంది నిక్కి. ఇప్పుడు ఎక్కడెక్క, ఇంకో 1 వీక్ టైం ఉంది. ఇప్పుడే చదివాను అనుకో ఏం గుర్తుండదు. సరే కానీ చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకో, పైకి సౌండ్ పెట్టకు అంటూ బుక్ తీసి ముందేసుకుంది నిక్కి. ఒక 2 అవర్స్ తర్వాత బుక్ పక్కన పెట్టి కాజుతో సోది పెడుతుంది. ఈవినింగ్ వరకు నిక్కీతో టైం స్పెండ్ చేసి డ్రైవర్ రాగానే వాళ్ళ ఇంటికి బయలుదేరింది కాజల్. కాజు ఈరోజు ఉండొచ్చుగా అంటుంది. నీ ఎగ్జామ్స్ అయ్యాక వస్తానులే, అప్పటి వరకు నా గోల నీకెందుకు అంటూ నిక్కీకి కిస్ ఇచ్చి బాయ్ చెప్తుంది. అక్క బావకి వెళ్తున్నా అని చెప్పలేదుగా, వెళ్ళిరా నా లోపలికి అంది. నేను చెప్తానులే కానీ నువ్వు బయలుదేరి ముందు అంది. అదేంటి ఇందాక ఉండమన్నావు ఇప్పుడు తరిమేస్తున్నావు అంది. మీ ఆయన్ని మేమేం తినములే, తింటాను అన్న పర్లేదు ఇచ్చేస్తా తీసుకో అంది నిక్కి. నాకేం వద్దులే నువ్వే ఉంచుకో అని మూతి తిప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది కాజు. కాజు వెళ్ళగానే నిఖిల్ కోసం రూమ్కి వెళ్తుంది. ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు నిఖిల్. ఎంత వద్దనుకున్నా అతని వద్దకు వెళ్లకుండా ఆమె కాళ్ళు ఆగడం లేదు. ఏదో ఒకటి మాట్లాడి అతని మూడ్ నార్మల్ చేయాలి అని. రేపు నాకు ఎగ్జామ్స్, మీరు డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. నిఖిల్ వెంటనే చేయి చూపించి డ్రైవర్ని తీసుకువెళ్ళు అంటాడు. మీ చేయి బాగాలేదు కదా, నేను మర్చిపోయాను అంది నిక్కి. నేను వెళ్తానులే అంటుంది. నిఖిల్ దాని సమాధానం ఏం చెప్పడు. పోనీలే ఇతను కొంచెం కూల్గా ఉన్నాడు చాలులే అనుకుంది. నేనైనా మార్నింగ్ అంత ఓవర్ చేయకుండా ఉంటే బాగుండేది. అత్తయ్య వచ్చే వరకు ఈ నిఖిల్కి కోపం తెప్పించకుండా సైలెంట్గా ఉంటే బెస్ట్ అనుకుంది నిక్కి. ఆ తర్వాత అత్తయ్యకి చెప్పి నా లైఫ్లో మూవ్ ఆన్ అయితే మంచిది అనుకుంది. నివ్య ఈవినింగ్ సుప్రియతో నితీష్కి స్నాక్స్ ఇచ్చి పంపుతుంది. సుప్రియని చూడగానే నవ్వుతూ పలకరించి నివ్య మూడ్ ఎలా ఉంది అని అడుగుతాడు. మేడం నార్మల్గానే ఉన్నారు, మీకోసం చిప్స్ సాఫ్ట్ డ్రింక్స్ పంపించారు అని చెప్తుంది. వాటిని తీసుకొని పక్కన పెట్టి మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అంటాడు. వామో ఈయన నన్నేం అడుగుదాం అనుకుంటున్నాడు అని భయపడుతూనే చెప్పండి సార్ అంటుంది. నివ్య ఏ విషయం గురించైనా బాధపడుతుందా అని అడుగుతాడు. ఆ మాట విన్నాక సుప్రియకి నివ్య చెప్పిన ఫ్లాష్ బ్యాక్ అంతా మైండ్లో ఒక్కసారి గుర్తొస్తుంది. అమ్మో నిఖిల్ సార్తో ఇంటిమేట్ అయిన విషయం నేనెలా ఈయనకి చెప్పను? అయినా ఈ మ్యాటర్ నేనే వాళ్ళ హస్బెండ్కి చెప్పొద్దు అని చెప్పాను. అలాంటిది సార్ ఇప్పుడు నన్నే అడిగితే ఏం చెప్పాలబ్బా అని ఆలోచిస్తుంది. మిస్ మిమ్మల్ని మీకేమన్నా ఇబ్బంది అయితే చెప్పొద్దు. అదేం లేదు సార్, మేడం నాతో బాగానే ఉంటారు కానీ ఆవిడ ఫీలింగ్స్ షేర్ చేసుకునే అంత క్లోజ్ అయితే కాదు. ఓకే మిస్, మీకేమైనా తెలిస్తే చెప్పండి. అంటే నా ఉద్దేశం ఆవిడని అనుమానించడం కాదు, ఆమె ఏదో విషయం గురించి బాగా ఫీల్ అవుతుంది. ఆ మ్యాటర్ తెలిస్తే నేను ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలనేమో అని అన్నాడు. నాకు అర్థమైంది సార్, ఏదైనా విషయం తెలిస్తే చెప్తానులే అంటూ సుప్రియ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ నివ్య గారి మైండ్ ఒక చోట, మనసు ఒక చోట. కోపం ఎక్కడ చూపించాలో తెలియక తన హస్బెండ్ దగ్గర చూపిస్తున్నారు. మేడం ఇలానే ఉంటే ఆయనకి విషయం తెలియడం ఎన్నో రోజులు పట్టదు అనుకుంది. మేడం మూడ్ ఎలా అయినా డైవర్ట్ చేసి ఆమె లైఫ్ని మంచిగా చేయాలనుకుంది సుప్రియ. సుప్రియ వెళ్ళగానే నితీష్ ఆ చిప్స్ని తీసుకొని తింటూ ఆలోచిస్తుంటాడు. ఏదో విషయం ఉంది, దానివల్లనే నివ్య గారు బాగా ఫీల్ అవుతున్నారు. ఆ మ్యాటర్ ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తాడు. నిక్కి నైట్ 8 వరకు చదువుకొని మార్నింగ్ త్వరగా లేవాలి అని డిన్నర్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే ప్రకాష్ గారు కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో నిక్కి అతన్ని చూసి నవ్వింది. ఆయన నా మీద కోపంగా ఉన్నా అత్తయ్య లేనప్పుడు మావయ్య గారిని చూసుకునే బాధ్యత నాదే. నేను తర్వాత తింటానులే, ముందు మావయ్యకు వడ్డించాలి అనుకుంటూ నిక్కి ప్రకాష్ ముందుకు వచ్చి భోజనం వడ్డిస్తుంది. ప్రకాష్ నిక్కి పెట్టిన భోజనం ప్లేట్ని పక్కన పెట్టి ఇంకో ప్లేట్లో తానే స్వయంగా వడ్డించుకొని తింటుంటాడు. నేను పెట్టడం ఇష్టం లేదేమో ఇంకో ప్లేట్ తీసుకున్నారు. ఈయనతో కూడా తిట్లు తినే ఓపిక నాకు లేదు. సైలెంట్గా ఉంటే బెటర్ అనుకుంటూ ప్రకాష్కి వడ్డించిన ప్లేట్ తీసుకొని తిందాం అనుకుంటే ఆగు అని అరుస్తాడు. అప్పుడే నిఖిల్ వస్తాడు డిన్నర్ చేయడానికి. నా ప్లేట్ని నా కొడుక్కి ఇవ్వు అంటాడు. నువ్వు మేమిద్దరం తిన్న తర్వాత తిను అని కోపంగా చెప్తుంటే నిఖిల్కి కోపం వస్తుంది. తన భార్యని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని. డాడ్ అని గట్టిగా అరుస్తాడు. మళ్ళీ అక్కడ ఇంకో గొడవ అవ్వడం ఇష్టం లేక నిక్కి వెంటనే నిఖిల్ దగ్గరకు వెళ్తుంది.
మీరు కూల్గా ఉండండి, మావయ్య నన్నేం అనలేదు అంటూ తన చేతిలో ఉన్న రైస్ని కలిపి నిఖిల్కి తినిపించబోతుంటే ఆగు అన్నట్టు చెయ్యి అడ్డు పెడతాడు. నిక్కీ బాధగా ప్లీజ్ తినండి, నాకు గొడవ జరగడం ఇష్టం లేదు, రేపు అసలే నాకు ఎగ్జామ్స్ అంటుంది దీనంగా. నిఖిల్కి ఫీడ్ చేస్తుంటే ఏమైంది అన్నట్టు నిఖిల్ చేయని చూస్తాడు ప్రకాష్. నిఖిల్ చేతికి కట్టువు చూసి వెంటనే తన కొడుకు దగ్గరికి వచ్చి ఏమైంది అన్న, ఈ కట్టేంటి, ఈ అమ్మాయి వల్లన్నా నీకు ఈ దెబ్బ తగిలింది అని నిక్కీని చూస్తూ పళ్ళు నూరుతాడు. నిక్కీ ప్లీజ్ అన్నట్టు సైగ చేస్తుంటే ఏం లేదు డాడ్, చిన్నగా గీసుకుపోయింది అంతే అంటూ నిక్కీ దగ్గర ప్లేట్ తీసుకుంటాడు. స్పూన్ తెచ్చి నిఖిల్ ప్లేట్లో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిక్కీ వెళ్ళగానే ప్రకాష్ గారికి తెలియని హ్యాపీనెస్ వచ్చి చేరుతుంది. వెంటనే ఫేస్ బ్రైట్గా చేస్తూ తినడం స్టార్ట్ చేస్తాడు. నిక్కీ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. మావయ్య గారికి నేనంటే ఎందుకు అంత కోపం, నేనేం చేశాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నిఖిల్ డిన్నర్ కంప్లీట్ చేసి నిక్కీ కోసం ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తన దగ్గరకు వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ చాలా రోజులైంది కదా నేను ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ అప్డేట్ ఇచ్చే, రోజు నైట్ పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పేసి మీకు అప్డేట్ ఇస్తున్నా. బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా ఈవినింగ్ 5కి ఇస్తున్నానంటే గ్రేట్ కదా. నేను ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఈరోజు నీతో అన్ని అప్డేట్ రాసి రేపైతే ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నా ప్రతిలిపి ప్రొఫైల్ లింక్ అనేది మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళి స్టోరీస్ చదువుకోండి. ఆల్రెడీ అయిపోయిన స్టోరీస్ ఉన్నాయి కదా, వాటిని చదవండి. మీకు ఏం తోచడం లేదు, నా అప్డేట్స్ లేట్ అవుతున్నాయి అనుకుంటే ముందు అక్కడే అప్డేట్ ఇస్తాను కాబట్టి ముందు మీరు అక్కడ చదివేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. లేదు నాకు వినడమే ఇష్టం అంటే యూట్యూబ్లో కంటిన్యూ అయిపోండి. మీకు ఎలా స్టోరీస్ చదవడం అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. బాయ్.